హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి టాక్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గుడ్. ఇవాళ రెసిపీ వచ్చేసి నేను గులాబ్ జామ్ చేయాలి. సో గులాబ్ జామ్కు కావాల్సింది గులాబ్ జామ్ తీసుకున్నాను, ప్యాకెట్ తెచ్చాను. సో గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని ఒకటే తెచ్చాను. సో దాన్ని మనం కొలతలతో తీసుకోవాలి. కొలతలతో తీసుకుంటే మనకు పాకం ఎలా పంచదార ఎలా వేయాలనేది మనకు ఐడియా ఉంటుంది. సో ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఒక హాఫ్ కప్ వచ్చింది. 1.5 కప్ అయింది ఈ పిండి గులాబ్ జామ్ ప్యాకెట్ మొత్తం కలిపితే. వన్ అండ్ హాఫ్ కరెక్ట్గా. సో దాన్ని మనం కలపడానికి నేను వాటర్ వాడట్లేనండి. సో పాలు కాగబెట్టిన పాలు చల్లారినాక అయ్యే వాడుతున్నాను కలపడానికి. సో వాటర్ కూడా వాడుకోవచ్చు. సో నేను ఎప్పుడైనా పాలే వాడతాను కాబట్టి పాలే వాడుతున్నాను. మరి గట్టిగా చపాతీ పిండిలాగా కలపకూడదు, కొంచెం స్మూత్గా కలపండి. ఒకేసారి పాలు పోసుకోకుండా సరిపడా కొంచెము పోసుకోండి. పోసుకున్న తర్వాత మనకు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి వేసుకుంటే స్మూత్గా బాగుంటాయి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. దీన్ని మనం 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాము కలిపిన తర్వాత పిండిని. సో మూత పెట్టేసేయండి. పాకానికి మనం వేరే గిన్నె తీసుకుందాము. దానికి నేను మామూలుగా సుమారుగా అయితే 3 కప్పులు వేసుకోవాలి పంచదార. సో మనం తినేటట్టుగా వేసుకోవాలి. నేను మాత్రం 2 కప్పులే వేసుకున్నాను. సో తినేవాళ్ళు అయితే 3 కప్పులు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత దీనికి మళ్ళీ 3 కప్పులు వాటర్ యాడ్ చేశాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి పంచదార, 3 కప్పులు కూడా. సో 3 కప్పులు వాటర్ యాడ్ చేసి స్టవ్ వెలిగించండి. దీంట్లో మనం ఇలాచీ వేసేసుకోవాలి. ఇలాచీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మరుగుతున్నప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి దిగుతుంది కాబట్టి. సో తీసి చూసేసరికి పిండి ఇలా కొంచెం మనకు మెత్తబడిపోతుంది. చిన్న బౌల్గా చేసేసుకోండి. చిన్న బౌల్ చేసేసుకొని సో మామూలుగా చిన్న బౌల్ చేసి పక్కన పెట్టేసుకోండి ముందు. చేసుకున్న తర్వాత మరి పెద్ద అయితే మధ్యలో కాలవండి, చిన్నవి చేసుకోండి. సో కొంచెం చేతికి నెయ్యి అయినా రాసుకోండి, ఆయిల్ అయినా రాసుకోండి. సో అలా రాసుకొని మంచిగా స్మూత్గా రుద్దేమనుకో సో బాగుంటుంది. పగిలిపోకుండా ఉంటాయి మనకు గులాబ్ జాము. క్రాక్ వస్తాయి కొన్ని గులాబ్ జాములు. సో అలా రాకుండా ఇలా స్మూత్గా రావాలి అని అంటే చేతికి నెయ్యి రాసుకోండి. సో అప్పుడు స్మూత్గా వస్తాయి, మనకి పగిలకుండా కూడా ఉంటాయి, క్రాకులు రాకుండా కూడా ఉంటాయి. సో తినేది ఏదైనా కొంచెం బాగా చేసుకొని తింటే ఆ తృప్తే బాగుంటుంది. పక్కన పాకం పెట్టేసుకొని పాకం దగ్గరలోకి వచ్చింది. సో పాకం మరీ నీళ్ళుగా ఉంటే కూడా బాగుండదు, కొంచెం తిక్కుగా ఉండాలి. మనం చూస్తే కొంచెం తిక్కుగా అయ్యేటట్టుగా ఉండాలి. సో మామూలుగా వేడైతే చాలు, ఎందుకంటే మరీ వేడైతే గులాబ్ జామ్ మనకు అప్పుడే కలర్ మారిపోతుంది, లోపల కాలకుండా పిండిగా ఉంటుంది. సో ఇలా మరీ వేడెక్కకుండా నూనెలో ఇలా వేసాము అని అంటే ఆ తర్వాత మనకు అన్నీ ఈక్వల్గా బాగా ఇదవుతూ ఉంటాయి, పిండి అవ్వకుండా ఉంటాయి. సో గులాబ్ జామ్ అయిపోయింది, తీసేసుకోండి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకోండి. తీసుకున్న వెంటనే మనం పాకంలో వేసుకోవాలండి. పాకంలో వేసుకోకుండా పక్కన పెట్టకూడదు, వేడి మీదనే పీల్చుకుంటుంది మనకు పాకం గులాబ్ జామ్. సో మా గులాబ్ జామ్ అయితే రెడీ. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.